హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే సండే బ్లాగ్. ఏంటో డైలీ ఉన్నదే. నేను అక్కడ ఝాన్సీలో ఉన్నప్పుడు సండే బ్లాగ్ చూపించాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా, ఈరోజు సండే బ్లాగ్ ఏంటని చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. నార్మల్గానే ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్తాను. ఇది చూడండి, ఈరోజు ఆదివారం కదా, మా అమ్మ వాళ్ళు ఫస్ట్ ఉదయాన్నే మొదలెడేశారు. నువ్వులు ఇంటి దగ్గర పండినవే, అవి చెరుగుతుంది. వచ్చి అది పొలంలోంచి తెచ్చేటప్పుడు నీట్గా తేలేదని చెప్పేసి మా నాన్నమ్మ అయితే చెరుగుతుంది. మొత్తం ధూళంతా ఎక్కువగా ఉందని. నువ్వులతో చేసిన చిమ్మిడి ఆయిల్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకు చిమ్మిడి ఇష్టం ఉండదు, కానీ అది నాకు చేసింది అది ఇష్టం ఉండదు. కానీ ఆయిల్ అయితే రైస్లో వేసుకుని తింటే నాకు ఇష్టము. చిన్నపిల్లలకి అలాగే కదా తినిపిస్తారు, బాలింతలు వాటిని. నాన్నమ్మ ఎందుకు నువ్వులు ఫోటో తీస్తున్నావు అంటుంది. నువ్వు ఫోటో ఏం తీయలేదే, వీడియో తీస్తున్నాను అన్నాను. అది చెత్త అంతాను మొత్తం. టెన్లోనే కూడా ఓపిక ఎక్కువ. నాటుకోవాలండి, కోల్ ప్లేస్ చెత్తగానే ఉంటుంది, ఏమనుకోకండి. కాకపోతే చూపిస్తున్నాను. ఇది మే నెలలోని జూన్లోని కాసే ఫ్లవరు. ఏం పేరు నాకైతే తెలీదు, మీకు తెలుసుంటే కామెంట్ చేసి చెప్పండి. ఇది మాకు పాడేరు నుంచి ఒక అక్క తీసుకొచ్చి ఇచ్చింది. ఇది మేము డిగ్రీ చదివేటప్పుడు అయితే వేసాము. అలా కాస్తూనే ఉంటాయి. జూన్ మే వస్తే పక్క కాస్తాయి. పేరంటే నాకు తెలియదు, ఒక దుంప టైప్లో ఉంటుందండి. అది ఉడిస్తే మట్టుకి మనకి ఆ టయానికి పువ్వులా వస్తుంది. దీనికి ఆకులు ఏమి ఉండవు, ఓన్లీ ఫ్లవరంగానే ఉంటుంది. మొత్తం 4 అయితే కాస్తాయి, చూపిస్తున్నాను చూడండి. అక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఒకటి కనిపిస్తుందా మీకు? జూమ్ చేయలేదు. మొత్తం 4 అయితే కాసాయి. అన్నం అయితే వండుతుంది కట్టెల పొయ్యి మీద. మా అమ్మాయిలు కట్టెల పొయ్యి మీద వండుతారు. నెక్స్ట్ మా ఓడైతే లేవలేదు, అసలు టైం 8:30 అవుతుంది కానీ లేవలేదు. మా నాన్న ట్యాబ్లెట్లు తెమ్మని చెప్తే నేను వెళ్ళి పట్టుకెళ్ళాను, కానీ నేను ఇంట్లోకి వచ్చాను. నెక్స్ట్ బొబ్బర్లు అండి. ఇవి బొబ్బర్లు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. చాలామందికి తెలియదు. వీటితో గారెలు చేసుకుంటారు, బూరెలు చేస్తారు, నెక్స్ట్ జంతికల్లో వేస్తారు, సాంబార్ పెడతారు, పప్పు పెడతారు. చాలా బాగుంటుంది. వత్తల కూర బొబ్బరి ఉంటుంది. చూసారు కదా, చాలామంది శ్రీకాకుళం వాళ్ళకి తెలియదంట, నాకు తెలిసి. ఎందుకంటే మేము యూపీలో ఉన్నప్పుడు శ్రీకాకుళం వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, వాళ్ళకి తెలియవంట బొబ్బర్లు అంటే ఏంటనేది. వీటితో గారెలు వేసుకుంటే చాలా బాగుంటాయండి. పండగలకి అయితే ఇవే వేస్తారు. దీంట్లో నాటుకోడి కూర ఉంటే ఇంకా బాగుంటుంది. మా ఆయనకైతే ఈ గారెలు ఇష్టమే, కానీ నాటుకోడి కూరలో చికెన్ లాంటివి ఎక్కువ. మటన్ అంటే ఇష్టం. మటన్ కాంబినేషన్లో ఎప్పుడు వచ్చి తింటారు. నాటుకోళ్ళు అయితే నాకు ఇష్టమేనండి, అందుకే పెంచుతుంది. అందులోకి కాకి, మా నాన్న చికెన్ తెచ్చి లోపల పెడుతుంటే కాకి వచ్చి లోపల తినేస్తుంది. కాకిని ఎలాగైనా వేసేయాలని చూసాను, దొరకలేదు. నెక్స్ట్ ఆ బొబ్బర్లు వేపింది కదా, జంతికల్లో కానీ వేపింది బియ్యంలో కలపడానికి. నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఎప్పుడు ట్రై చేయలేదు అనుకోండి. అప్పుడెప్పుడు చిన్నప్పుడు ట్రై చేశాను. ఇప్పుడు ఎవడ ఇవన్నీ పట్టించుకుంటున్నా, డైరెక్ట్గా కొనేస్తున్నారు కదా. మా అమ్మ అయితే ఎప్పుడు ఇలా వేసుకుంటుంది. ఇడ్లీ నూకని, నెక్స్ట్ పెసరపప్పని, మినుములని, బొబ్బర్లని ఇలాగే వేసుకుతారు మొత్తం అన్నీ. నూకలు, మనకు నూకలు ఉప్మా కావాలితే నూకలు ఉప్మాకి అన్నీ ఇలాగే సిక్కుతుంది మా అమ్మ అయితే. మా నాన్నమ్మ ఇచ్చేది ఫస్ట్, మా నాన్నమ్మకి అంత ఓపిక లేదని ఇప్పుడు మా అమ్మ అయితే తీసుకుతుంది. అది కర్ర ఉండేది. కర్ర మా అబ్బాయి అయితే ఎక్కడ పాడేశాడు. వాళ్ళ ఇంటికి వచ్చిన చేతి ఒక్కడ అలా పోతుంది, కనిపించట్లేదు. ఒక దగ్గర వస్తువు అయిపోయింది. మా అబ్బాయిని అయితే తిప్పుకున్నారు. సర్లే ఏం చెప్తామని చెప్పేసి వదిలేస్తారు. ఇంకా చూసారు కదా ఎలా తిప్పుతుంది. ప్రస్తుతానికి కర్ర లేక ఇబ్బంది అవుతుంది, లేకపోతే కర్ర ఉంటే మొత్తం అయిపోయినాయి ఫటాఫట. చూసారు కదా, పప్పు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. అలా బద్దలు టైప్. ఇది పప్పుకి, సాంబార్కి, నెక్స్ట్ జంతికల్లోకి పండగ ఉంది కదా చెప్పేసి జంతికలు అయితే రెడీ చేస్తాం పప్పును అయితే. ఇది వేసిన తర్వాత మళ్ళీ చెరగాలంటే ఇంట్లో ఉన్నాడు. చూసారు కదా, బొబ్బర్లు ఇవన్నీ వేపినవే. మనం స్టోరేజ్ పెట్టుకుంటే ఎప్పటికైనా పనికొస్తాయి కదా. ఇవి మా దొడ్డు ఇచ్చిందండి రాగులు. మనం రాగి పిండి ఉదయాన్నే అంబలు తాగుతాం కదా, అవి మా నాన్న వాళ్ళు తాగుతారు. అందువల్ల రాగులు ఆడించడానికి కానీ సరిగుతున్నారు. అవి కూడా చూసారు కదా, మా దొడ్డు ఇచ్చింది. ఇది మనం రాగిపిండి డైరెక్ట్గా షాప్ మీద తెచ్చేసుకుంటాం, కానీ ఇచ్చారు రాగులు తీసుకొని అవి సరిగి ఆడించుకొని అప్పుడు అంబలు తాగుతారు. మార్నింగ్ అంబలు తాగితే చాలా బాగుంటుంది. అంటే మజ్జిగ వేసుకొని తాగితే నాకు ఇంకా ఇష్టము. ఎప్పుడు చూడలేదు అవి ఎలా పడతాయి అనేది. గంటల టైప్లోనే మా అమ్మ అయితే చెప్తుంది. చూడేసారు కదా ఎండ ఎంత కాస్తుందో, అందుకే ఎండ వచ్చేస్తుందేమో గంతలోకి ఫస్ట్ ఇసిరేస్తుంది ఉదయాన్నే. చూసారు కదా, ఎండ గట్టి కాస్తుంది. నేనైతే బయటకు వెళ్ళడానికి మా అబ్బాయి అయితే యూపీలో ఉన్నప్పుడు సించాన్ ఇక్కడికి వచ్చాకేమో డోరామేను.
అస్సలు మా నాన్నకి కానీ మాకు కానీ టీవీ అనేది ఇవ్వట్లేదు. మా నాన్న యూజ్ చూడవట్లేదు, నన్ను టీవీ చూడవట్లేదు. ఇంకా మాకు చిన్నపిల్లడు కదా ఎవరు ఏమనట్లేదు. నేనైతే బయటికి వెళ్తున్నాను, బయటకంటే చర్చికి వెళ్తున్నాను. చర్చి నుంచి వచ్చిన తర్వాత భోజనం వంటిది. ఇవి బండకోడి, సొంటి కోడి ఏదో అంటారు కదా, ఆ కోడి నాకు అంతలా ఇష్టం ఉండదు. కాకపోతే వేసి తినేటరుగు చికెన్ అయితే ఆగము. చికెన్ నెక్స్ట్ మా అబ్బాయి గుడ్లే చికెన్ అటు తిండండి, గుడ్డు ఉడకబెట్టింది. ఇది నాటుకోడి ఫ్రై అండి, మాకు ఇష్టమైన ఫ్రై. చారు అదే రసము, నెక్స్ట్ ఆవకాయ. నాకు చాలా ఇష్టం వేయడానికి ఉండడం. స్నాక్స్ అండి, మా అబ్బాయి స్నాక్స్ అప్పుడే మా నాన్న వాళ్ళు తీసుకొచ్చారు. అవైతే స్నాక్స్ వేసి పెట్టడం, మళ్ళీ సీమలు పెట్టని చెప్పేసి ఆ బాక్స్లో తెలుసు. నేనైతే రైస్ తినేస్తున్నాను, నాకు ఇష్టం లేకపోయినా సరే కూర వేసేసుకొని తినేయడమే మన పని. చికెన్ అంటే అంత పిచ్చి అండి నాకు. చూస్తారు కదా, అప్పుడే వచ్చాను ఆకలితోటి. 2:30 అవుతుంది. ఆకలి అయితే వేస్తుంది. మార్నింగ్ తినకుండా వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి అంటే వేసేస్తున్నాను తరువు. అప్పటికి మా అబ్బాయికి అమ్మ తినిపించేసింది. నేనైతే చూస్తున్నాను టేస్ట్ ఎలా ఉంది. పండు కూడా నాకు ఇష్టం ఉంటుందండి, బాయిల్ అయితే ఇష్టము. కానీ కుక్కర్లో ఉండిందంటే సాఫ్ట్గానే అయ్యింది. నాకు పండు కూడా ఉండడం అయితే మేము పండు అంటాము, మీరు ఏమంటారో చెప్పండి. నాకు తెలిసి వండుకోడి అంటారు, ఏమంటారో చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి. కూర అయితే మస్తు ఉండదు. మా అమ్మ అయితే కూర చాలా బాగుంటుందండి. మసాలా తగ్గించి మన వంటలు ఇప్పుడు ఏంటంటే అన్ని మసాలాలు, మా అమ్మలో అయితే కొంచెం మసాలా తగ్గించి అయితే వండుతారు. అంత మసాలా ఎగిరు, నేను వేసినట్టయితే ఏరు. నేనైతే గట్టి మసాలా అన్నీ వేస్తాను. మనం అంతా హోటల్ స్టైల్లో చేస్తే వాళ్ళంతా బాగుంటాయండి వాళ్ళ వంటలు. ఇంకా మా నాన్నమ్మ చేసిన వంటలు అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఇంకా ఈవినింగ్ అయిపోయిందని రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా పడుకొని లేచిన తర్వాత మా అబ్బాయి చేలోకి వెళ్దాం రా అంటే చేలోకి అయితే అలా వెళ్ళాం. మా నాన్నమ్మ అయితే గేదెలు, మాది చేను, మేము చేను అని అంటాము. గేదెల ఏటంటారు, గేదెల షెడ్. చూసారుగా చుట్టూ అరటి తోట, కొబ్బరి తోటలు అవన్నీ. మందార పూలు చేలోంచి దేవుడు కోసుకొని వస్తారు మొగ్గులు అయితేనే. ఈవినింగ్ కోసేసి ఇంకా ఉదయాన్ని గడిస్తాయి కదా అని చెప్పేసి. చూసారు కదా, కరివేపాకు చెట్టు ఇంటి దగ్గరే ఉండేవండి. పెద్ద చెట్టు అవి ఇంటి దగ్గర ఉండదని నరికేసరి. పైనాపిల్ చెట్టు ఆల్రెడీ 2 కాసాయి. నెక్స్ట్ నిమ్మ చెట్టు చూడండి, నిమ్మకాయల చెట్టు అంతా తెగిపోయి మొత్తం తెగిలి వచ్చేసింది, పురుగు పట్టేస్తుంది. కొంచెం చిన్నవి ఉన్నాయి నిమ్మకాయలు అయితేనే. కొబ్బరి చెట్లని ఇవన్నీ అవన్నీ. మా అమ్మ అప్పుడే వచ్చింది మా వెనకాలే. మేము వెళ్తాం అంటుంటే ఎక్కడికి వెళ్ళిపోతామని మా వెనకాలే వచ్చింది. చాలా సంవత్సరాలు అయింది చేలోకి అయితే వెళ్ళలేదు మేమైతేనే. చూసారు కదా, బాగుంది. అప్పటికిప్పుడు నేను చిన్నప్పుడు అయితే చేలోనే ఆడేవాళ్ళం అందరమే. ఎంత బాగా ఆడుకునేవాళ్ళం అండి, చాలా అంటే చాలా. ఇప్పుడైతే సెల్లు వచ్చేసాయి, కానీ అప్పుడైతే చేలోకి వెళ్ళి పిల్లలందరూ ఎంత బాగా ఆడుకునేవాళ్ళమో. డీపాట్లని, పరిగెట్టి ఆటలని చాలా ఆటలు ఆడేవాళ్ళము. తోటకూర చూసారా, పురటాల టైంలో తోటకూర ఫ్రై చేస్తారు. చిలక తోటకూర ఇదైతే చాలా అని. అదైతే మా నాన్న తెగ తెచ్చేది. నేను డెలివరీ టైంలోని ఫ్రై చేసి పెట్టేది. అవి చారులోని, రసం, సాంబార్లోని వేసుకుంటే చాలా బాగుంటాయి. చూసారు కదా, చింతపండు అయితే రాలింది. ఇది కొత్త చింతకాయలు అప్పుడే దిగేసాయి, దూరబట్ట అంటారు కదా. అదైతే నేను టేస్ట్ చూద్దామని తీసుకుని తింటున్నాను. చాలా పుల్లగా అయితే ఉంది. ఇలా ఎంతమందికి ఇష్టమో చింతపట్టు చెప్పండి. మేమైతే తినేద్దాను. పొల్లు అయితే పులిసిపోతాయి నాకు సాయంత్రానికి, ఇంకేం తినలేము. మా నాన్నమ్మ మా అమ్మ దడి కడుతున్నారు, గేదెలు అయ్యి విడిపోయాయి అంట. ఆ దడి కడుతుంటే నాకు నవ్వుతుంది. నేను వాళ్ళిద్దరికన్నా చిన్నదాన్ని, నేను సాయం చేయడం మానేసి